కడెం ఆయకట్టు ద్వారా కాలువ నిర్మాణం చేసి నేటికి 65 సంవత్సరాలు దాటింది. 65 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాలువ సుమారుగా హాజీపూర్ మండలంలోనే 10,000 ఎకరాలకు నీరందించాల్సిన ఈ కాలువ ఒక 10-15 సంవత్సరాలు మామూలుగా నీరందించింది. ఆ తర్వాత పాలకులకు రావాల్సిన కమిషన్ అందింది, పాలకులకు రావాల్సిన జేజేలు బలిగీలు, ఆ తర్వాత పంట కాలువను పండబెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 40 సంవత్సరాల నుంచి కాలువ కనబడుతుంది తప్ప పంటలకు నీరు రాదు. ఇక ఉన్న హాజీపూర్ మండల ప్రజానీకానికి కానీ లక్షపేట మండలం ఉన్న ప్రజానీకానికి కానీ మాకు ఏం శాపం ఉందో తెలియదు, కానీ తలాపునే గోదావరి ఉంటుంది, ఆ పక్కనే ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది, ఈ పక్కనే గూడెం ఎత్తిపోతల పథకం ఉంటుంది. ఎప్పుడో 65 సంవత్సరాల క్రితం నిర్మించిన పంట కాలువలు ఉంటాయి, కానీ మా పంటకు నీరు రాదు. వేసవి కాలం వచ్చిందంటే పంటలు ఎండడం, రైతు నష్టపోవడం జరుగుతుంది. ఎమ్మెల్యేలు గెలుస్తారు, పార్టీలు ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఇక్కడ మాత్రం పంటలు కాలువ మాత్రం మారటం లేదు. ప్రతి సంవత్సరం ప్రజాధనంతో ఉపాధి హామీ పథకం ద్వారా కాలువలను శుభ్రం చేయడం, ఆ తర్వాత మర్చిపోవడం, మళ్ళీ 2 సంవత్సరాల క్రితం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ కాలువ నిర్మాణంకు సిమెంట్ ద్వారా నిర్మాణం చేస్తామని చెప్పేసి సుమారుగా 45 కోట్ల పైన నిధులు విడుదల చేస్తే 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఈ కాలువ నిర్మాణం కాలేదు. ఇవాళ చూస్తే ఇప్పుడు కాలువను చూస్తే కొత్త పిచ్చి ముక్కలతో నిండిపోయి ఉంది. ఆ పక్క చూస్తే కాలువ ఒక పక్క పూడికపోయి ఉంది. ఇక్కడ చూసినా ఈ రోడ్లు కూడా వేసిన రోడ్లు కూడా మళ్ళీ పిచ్చి ముక్కలు పెరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ తూములు ఏర్పాటు చేసిండ్రు. తూములు ఏర్పాటు చేస్తే తూముల నుంచి వెళ్ళి పిల్లకాల ద్వారా పంట నీరు అందాలి పంటకు. అసలు పిల్ల కాలువ నిర్మాణం లేదు. పిల్ల కాలువ నిర్మాణం లేకుండా ఇక నీకు పంట నీరు ఎట్లా చేరుతాయి? పంటకు నీరు రాకపోతే కాలువ ఉండేందుకు లాభం? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి కమిషన్ల కోసం కకృతిపడే నాయకులారా, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఇప్పటికైనా ఈ రైతులకు ఈ కాలువ నిర్మాణం చేపించి పిల్ల కాలువను నిర్మాణం చేసి ఆ పిల్ల కాలువ ద్వారా రైతులకు వచ్చే ఏ సంగి నాటికి ఖచ్చితంగా పిల్ల కాలువ నిర్మాణం చేసి రైతులకు ఏసంగి నీరు అందించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా నీరటిని ఏర్పాటు చేయాలి. నీరటిని ఏర్పాటు చేసి ఈ గ్రామాల మధ్య హద్దుల మధ్య విభేదాలు రాకుండా, రైతుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఖచ్చితంగా ఏసంగి వరకు పంట కాలువ నిర్మాణం పూర్తి కానించి, పిల్ల కాలువ నిర్మాణం పూర్తి కానించి, ఏసంగి పంట గిడ్డ నీరు అందించకపోతే ఏసంగి పంట ప్రతి పంట ఏ రైతు పంట అయితే ఎండిపోతుందో దాని పూర్తి బాధ్యత ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.